కొద్ది నెలల క్రితం నాకు తెలిసినప్పుడు, నాకు అంతకుముందు వచ్చినా కానీ నాకు ఎప్పుడు నాకు ఎవరు చెప్పలేదు ఇలాంటి సమస్య ఉందని చెప్పి. కొద్ది నెలల క్రితం నాకు నా దృష్టికి వచ్చినప్పుడు నా పార్టీ తరపు నుంచి ఒక మీడియా టీంని పంపించాను, అలాగే రీసెర్చ్ టీంని కూడా పంపించాను. నిన్నే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. చాలా బాధ కలిగించింది. మన అభివృద్ధి చెందని దేశాల్లో ఉన్న సమస్య ఇదే. ఒక సమస్య ఉన్నప్పుడు దానిని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికే చూస్తాం తప్ప ఎవరు దీని సమస్యని పరిష్కార దిశగా ఏం చేయాలి అని మటుకు ఎవరు ఆలోచించరు. దుర్గాప్రసాద్ గారు లాంటి వ్యక్తులు, కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తులు అనేక విధాలుగా పార్లమెంట్కి వెళ్ళి అందరికీ సమస్యను సబ్మిట్ చేసినా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎవరు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫున నేను చేయబోయేది ఏంటంటే, ఇదేదో నేను నిజంగా ఇందాక మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సమస్యల్ని ఎంతసేపు ప్రజల్ని ఓట్ బ్యాంక్గానే చూసి ఓట్లు వేయించుకొని మర్చిపోయే విధానం కాకుండా నిజమైన ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ దృష్టి పెట్టి వాటిని సమస్యకి ఎలా పరిష్కారం కనుగొనాలి దిశలోనే జనసేన పార్టీ ఆలోచన విధానం ఉంటుంది. అందుకే నేను జనసేన మిగతా పార్టీ సభ్యులందరితో కూర్చొని నేను దీనికి సంబంధించిన ఒక కమిటీని నిర్ణయించాను దీనికి. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను అడిగేది శ్రీ దుర్గాప్రసాద్ గారిని, కృష్ణమూర్తి గారిని ఈ కమిటీతోటి మీరు పనిచేసి మీరు ఏమేమైతే సమస్యలు ఉన్నాయో ఎలా దీన్ని పరిష్కరించవచ్చో వాటికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రతిదానికి ఆర్థికమైందే సమస్యలు. ప్రభుత్వాలను ఏదైనా అడిగితే మాకు నిధులు లేవంటారు. నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ అడిగేది ఇలాంటి సమస్య, ఇది ఒక విపత్తు, ఇది ఒక క్రానిక్గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు లేదంటే అవసరాలకు వచ్చినప్పుడే వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి సమస్యల్ని పరిష్కరించే సమయంలో మటుకు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారో నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడున్న సమస్యలు నాకు ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డంత డబ్బు ఉంది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్ వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు కనీసం 30 కోట్లు 40 కోట్లు లేదంటే 100 కోట్లు ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి, ఇందాక నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది, డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటున్నారు. దయచేసి నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు, ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డయాలసిస్ అనేది లాస్ట్ శాఖ, ఇంకా మనిషి బతకడు ఇంకేదో ఇంకా ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది చికిత్సలు ఫైనల్ దాని నుంచి బయటపడేలాగా మాట్లాడకండి దయచేసి. ఆ సమస్యని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. ఇక్కడున్న స్థితిగతులని ఏ పరిస్థితుల్లో వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులు 100 కోట్లు కేటాయించండి. ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఒకటి, మొదటి దశలో స్క్రీనింగ్ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీన్ని బారిన పడ్డారు, వాళ్ళకి తక్షణంగా మీరు ఇవ్వగలిగేది, మీరు ఇమీడియట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మెడికల్గా వాళ్ళు ఫస్ట్ అవి చేయాల్సింది. 2, దీంతో పాటు రెండవది మీరు చేయాల్సింది అసలు ఎందుకు వస్తుందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో, ఇందాక సౌత్ అమెరికాలో ఉన్నాయని చెప్పారు, అలాగే శ్రీలంకలో ఉందన్నారు, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉద్దానంలో ఉంది. ఇంత అంతర్జాతీయంగా చాలా అతి తక్కువ మంది అతి తక్కువ స్థానాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని గుర్తించి, దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సైట్ చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు మీరు.
ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు, కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఒకవైపు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక్క తూర్పాంధ్ర నుంచి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్దానం సమస్యని జాతీయ స్థాయిలోకి దృష్టిలో తీసుకెళ్లలేదు. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆ సమస్యలు మాట్లాడతారు, కానీ మన తూర్పాంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్న, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు నిజంగా ప్రజల కోసం మీరు ఉన్నారు, ప్రజల వల్ల మీరు ఎన్నికయ్యారు అనుకున్నప్పుడు మీరు దీన్ని నిర్లక్ష్యం చేయడం, దీన్ని ఖచ్చితంగా జనసేన ఖండిస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరఫున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీకి సంబంధించి మా పార్టీలో పని ఉన్న ముఖ్యుల్లో ఒకళ్ళైన డాక్టర్ హరిప్రసాద్ గారు, అలాగే సందీప్, ఇంకా మిగతా నాకు డాక్టర్ అశోక్ యాదవ్, సో వీళ్ళు ఇలా ఒక 5 మందితో కలిపి, అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి, కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఇన్ని రోజులు పడుతుందంటారు మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి. ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. వీటన్నిటికంటే ముఖ్యమైనది, వచ్చే 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా, లేదంటే మీరు వాళ్ళని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీలాగా వేసి ఈ ఉద్దాన సమస్యని గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా, అలాగే ఏ విధమైన మీరు మెడికల్ గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి దీన్ని ముందుకు తీసుకెళ్లని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన యువ కార్యకర్తలందరికీ నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఇది జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలాగా, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు కూడా మన కమిటీతో పనిచేసి మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాల్సి, మీరు పాలు పంచుకోవాల్సిన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డాక్టర్ హరిప్రసాద్ గారు, అశోక్ యాదవ్ గారు వచ్చారా? మీరు లీడ్ చేయండి దీన్ని. సందీప్, మీరు ఇంకొక ముగ్గురు కలిసి, మిగతా డాక్టర్ అశోక్ యాదవ్ ఉన్నారు కదా. ఉద్దానం ప్రజలకి, ఇచ్చాపురం ప్రజలకి, అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి, ఈ సమస్యను ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా కొన్ని వేల మంది చనిపోతున్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకునే పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 నెలల ముందు ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్పందించి వెంటనే దీనికి మనం ఏం చేయాలి, జనసేన ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ముందుకు ఎలా వెళ్ళాలని
అని ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఆలోచించి ఖచ్చితంగా ఇటువంటి విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తీసుకువెళ్ళాలని ఇక్కడ వచ్చినందుకు మా జనసేన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసిన విషయం, ఆయన ఒక్క మాట ఇస్తే ఆ మాట కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. ఖచ్చితంగా ఈరోజు మా అందరి టీమ్గా నైట్ కూడా డిస్కస్ చేసి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సార్ మన డాక్టర్ గారితో, అలాగే దుర్గాప్రసాద్ గారితో, సందీప్ గారితో ఒక టీమ్గా ఫామ్ అయి, సార్ చెప్పారు ఇంతకుముందే, డయాలసిస్ కాదు, కామినేని శ్రీనివాస్ గారికి చెప్పారు, డయాలసిస్ యూనిట్ కాదు, మొట్టమొదట స్క్రీనింగ్, వ్యాధిని అరికట్టడానికి మొట్టమొదట స్క్రీనింగ్. ఇక్కడ ఇన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటే, కొన్ని కోట్ల రూపాయలు అక్కడ వెచ్చిస్తుంటే, ఇక్కడ పుష్కరాలకు 100 కోట్లు ఇస్తున్నా కూడా మన ఇంతమంది చనిపోతుంటే వీళ్ళ గురించి దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ విధంగా దృష్టికి ఈ స్క్రీనింగ్ విషయంలో మెయిన్గా జబ్బు పోలియో ఉంది. పోలియో అనేది కొన్ని సంవత్సరాల ముందు కొన్ని వేల మందిని ఇది చేసింది. అటువంటి పోలియో ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం వల్ల ఎన్నో మంది కోట్ల ప్రజల్ని పోలియో వ్యాధి పడకుండా చేసింది. అలాగా అది ఎందుకు జరిగింది? ఒక రీసెర్చ్ వల్ల జరిగింది. రీసెర్చ్ తర్వాత దాని ఎరాడికేషన్ ఎలా చేయాలో జరిగింది. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, వీ హ్యావ్ టు ఎరాడికేట్ దిస్ ప్రాబ్లం. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద దాంతోనే అవుతుంది. అటువంటి రీసెర్చ్ మీద దాని మీద సార్ చెప్పారు. ఇప్పుడు కమిటీ 15 రోజుల్లో మన దుర్గాప్రసాద్ గారు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం. మేము కూడా వీళ్ళతో కలిసి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి సార్ పవన్ కళ్యాణ్ సార్కి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఒక టీమ్గా జనసేన యూత్ అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయి వాళ్ళందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధ్యక్షుడు సార్ పవన్ కళ్యాణ్ గారి వెంట మేమంతా ఉండి ముందుకు నడిపిస్తామని, అలాగే ఈరోజు సార్ ఈ విషయంగా ఇంత దూరం వచ్చి మీ అందరితో కూడా ఈ సమస్యను తీర్చడానికి 2 నెలల్లోనే, అతనికి తెలిసిన 2 నెలల్లోనే దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, వీ ఆల్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన శ్రీ సందీప్ ఈ మనోజ్ సంరక్షణ బాధ్యతలు ఆయన తీసుకుంటానని చెప్పి సభాముఖం ఇప్పుడు తెలియజేశారు. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని గారికి నేను కోరుకునేది, ఇక్కడ గర్భిణీ స్త్రీ ఉన్నారు, అలాగే మీరు అందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి వెంటనే నెక్స్ట్ తక్షణ సహాయంగా 48 గంటల్లో ఏమేమి సహాయం చేయగలరు మీరు దయచేసి మీరు ప్రజలకు వివరించాల్సిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలాగే ఈ ఒక్కసారికే కాదు, నేను ఈ సమస్యని, ఉద్దానం సమస్యను జనసేన మనస్ఫూర్తిగా దీన్ని పరిష్కార దిశగా తీసుకుంటుంది. దానికి మీకు అండగా ఉంటాం. శ్రీకాకుళం జిల్లాకి ఉద్దానానికి అండంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను చేస్తాను. దయచేసి అందరూ కూర్చోవాలండి. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఎవరు వారి సీట్లలో దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీదను కొంతమంది డాక్టర్స్ సార్ మీరు వస్తున్నారు సార్, మనం పరిపూర్ణంగా కూడా చేస్తున్నారు, పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే చెప్పారో ఇప్పుడు రవిరాజు గారు, ఇక్కడ ఉన్న నెఫ్రాలజిస్టులు అందరికి కూడా గురువు, కానీ ఆయన బోల్డ్ సొమ్ములు బొక్కేస్తున్నాడు. ఈ రవిరాజు అన్నట్టుంటే ఆయన ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు కదా, ప్రభుత్వానికి తెలియట్లేదు సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిపోయి
వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం కూడాను కొన్ని టెస్టులు చేస్తున్నారు. నా పేరు తమ్మినేని రామారావు, నేను పర్యావరణ పరిరక్షణ సంఘం సోంపేట సార్. మా వాళ్ళు సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీ దృష్టిలోకి తెస్తున్నాను. ఇప్పుడు అందరము కలిసి ఒక మంచిగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నాం. కానీ ఇదే పేర్లని రేపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మన కృషితో చేస్తున్నటువంటి పేర్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నేమ్స్ ఉంటాయి సార్. ఏ కిడ్నీ బాధితులకైతే మనం పేరుతో మనం చేస్తున్నామో అదే పేర్లు వాళ్ళతో చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ కూడా తెలుసు సార్, మన కలెక్టర్ కూడా తెలుసు. ఎందుకు తెలియదు అంటే ఇప్పుడు రిపోర్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడున్న వాటిలో ఇంత అమౌంట్కి శాంక్షన్ అయింది, మీరు సంతకం పెట్టంటే కలెక్టర్ ఓకే అని అంటున్నారండి. ఓకే అంటున్నప్పుడు ఏం చేస్తున్నారు, అది తీసుకుని వెళ్ళిపోయి హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రవిరాజ్ గారికి ఇప్పుడు ఒకటి సార్, విశాఖపట్నంలో మాకు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో పెద్ద హాస్పిటల్ కేజీహెచ్ సార్. కేజీహెచ్లో పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఉంది, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. దీనికి ఎన్ని కేసులు వీళ్ళు పంపిస్తున్నారు. రవిరాజు గారు ఇక్కడ మన డిఎంఈగా చేసిన ఆయన, ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ఎప్పుడైనా సరే కేజీహెచ్లో ఎన్ని డయాలసిస్ చేశారు. ప్రైవేట్ వాళ్ళకే పంపిస్తున్నారు. టెస్టులు ఎక్కడ చేస్తున్నారు సార్. దీని టెస్టులకి అంటే ఎందుకు వస్తుంది అన్నదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ కిడ్నీ బాధితులు అవునా కాదా, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి చెప్పడానికి సింపుల్గా ఉన్నటువంటి ఒక కామన్గా ఉన్న ల్యాబ్ సరిపోతుంది సార్. కేజీహెచ్ చాలా ఎక్కువ సార్, కేజీహెచ్కి పంపించట్లేదు సార్. ఈ డబ్బులు బొక్కేయడానికి అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందితో ఈ రవిరాజు టైఅప్ అయిపోయి తీసేస్తున్నారు సార్. మనమందరం కూడా కష్టపడి ఈ కిడ్నీ బాధితుల కోసం మనం చేస్తుంటే దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. దయచేసి మనకున్నటువంటి ఈ మన అభిమానులకైతే కార్యకర్తలకే దీనికి కిడ్నీ వ్యాధుల వ్యతిరేక ఉద్యమంలా ప్రారంభించాలని నేను కోరుతున్నాను. దానికోసమే అది చెప్పడానికి వచ్చాను సార్. ఇక్కడ ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు సార్. కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదు. బ్రదర్ ఒక నిమిషం, ఒక రిక్వెస్ట్ సార్. ఒక మంచి కార్యక్రమం మీద ఒక యజ్ఞం లాగా మీరు వచ్చారు. మీకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తూ, మనం ఎటువైపు నుండి మనం చేస్తున్న సేవలన్నీ, మనం ఏమైతే సేవలు చేస్తున్నారో ఈ సేవలను ఒకవైపు చేసుకుని మీరు దయచేసి మీరు చేయాల్సింది దీన్ని ఈ పేర్లు ఉపయోగించుకొని గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి కోట్లు బొక్కేసినటువంటి ఈ రవిరాజ్ వాళ్ళ మీద స్కామ్ జరుగుతుంది. నేను సభాముఖంగా మీ ముఖంగా చెప్తున్నాను. రేపు నేను మొత్తం ఇంకో 10 రోజుల్లో మొత్తం లిస్టు పట్టుకుని వస్తాం సార్, ఎంతమందితో ఎంత స్కామ్ జరిగిందని. దయచేసి మీరు సహకరించే చేయండి. అంటే మీరు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. దీని వెనక ఏంటి అని మీరు, అందుకనే పార్టీ కమిటీ ఏర్పాటు చేసి మీరు వాళ్ళకి చెప్పండి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి నేను స్వయంగా తీసుకెళ్తాను. అంటే మీరు చెప్పింది ఇవన్నీ మనం ప్రూవ్ చేయగలం. మీరు అంటే ఆధారం లేకుండా చేయట్లేదు, మీరు ఆధారం ఉన్నప్పుడు సంతోషం. కానీ ఆధారం లేకుండా నేను చేయట్లేదు, చేయను కూడా. మీరు దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ కమిటీకి అయితే నేను చెప్పానో ఆ కమిటీకి మీరు చెప్పండి. నేను దాన్ని దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం కేవలం మంచినీళ్ళకి సంబంధించిన ఒకటే కాదు కదా, నేను మొత్తం అందుకే రిపోర్ట్ మొత్తం ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను. అదే చెప్పాను. థ్యాంక్ యూ. బాబు నాన్న స్టేజ్ ఎక్కండి. Like and subscribe Eagle Media Works.